తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు. 11 నెలలు అయింది, నోటిఫికేషన్ లేదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు లోకేష్. ఇంగ్లీష్ తెలుగు క్యాలెండర్లు వెళ్లిపోయాయి కానీ జాబ్ క్యాలెండర్ ఊసెలేదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు, చేయలేదు. ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అధికారాన్ని అనుభవిస్తూ కాలయాపన చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, నీళ్లు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మెగా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. 11 మాసాలు అయిపోతుంది, ఇంతవరకు దాని నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు లోకేష్ గారు. తెలుగు క్యాలెండర్ మొన్న ఉగాది అయిపోయింది, జనవరి 1 ఇంగ్లీష్ క్యాలెండర్ అయిపోయింది. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇంతవరకు ప్రజలకు అందించలేదు ఈ కూటమి ప్రభుత్వం. అట్లా నవరత్న పథకాలకు ఇంకా బ్రహ్మాండంగా ప్రవేశపెడతామని చెప్పినారు, దాని గురించి ఊసేలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినారు, దాని గురించి ఊసేలేదు. మొత్తం ఏదైతే ఎలక్షన్స్ ముందర ఏదైతే చెప్పినారో ఏమీ చేయకోకుండా అధికారాన్ని అనుభవిస్తూ కేవలము కారణాలు చెప్పుకుంటూ కాలాన్ని టైంపాస్ చేస్తూ అధికారాన్ని అనుభవిస్తూ ప్రజలపైన భారాన్ని మోపుతూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన ఇప్పుడు 10 నెలలు కావస్తుంది. 10 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నవరత్న పథకాలు ఏమైతే చెప్పినారో అన్నీ కూడా ప్రజలకు అందించినారు. దానికి కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు నవరత్న పథకాలు అందిస్తూ దగ్గర 2,75,000 కోట్ల రూపాయలు ఆయన ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 10 నెలలు అయిపోతుంది, ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు పూర్తిగా ఇవ్వలేదు. ఒక గ్యాస్ సిలిండర్ల పథకం మాత్రం, అది కూడా ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పథకం కూడా సూపర్ 6 కావచ్చు, నవరత్న పథకాలు కావచ్చు, కొనసాగిస్తామన్న నవరత్న పథకాలు కావచ్చు, ఏవి కూడా చేయకోకుండా ముందుకు పోతాంది. కేవలం అబద్ధాలు, మోసాలు చెప్పుకుంటూ చేసుకుంటూ ముందుకు పోతాంది. కావాలి జగనన్న, రావాలి జగనన్న, కావాలనా మళ్ళా జగనన్న రావాలనా? మళ్ళా జగనన్న వస్తే తప్ప ఈ రాష్ట్ర పరిస్థితి బాగయ్యే పరిస్థితి లేదు. నవరత్న పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఊపిరి పోస్తే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ ఊపిరిని తీసేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి ఇక్కడ విచ్చేస్తారు అందరూ కూడా ఒకసారి గమనించండి అని చెప్పి మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తాను. ఇదే కాకపోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రభుత్వం ఒక ప్రాథమిక హక్కుగా ఆ ప్రభుత్వం ప్రజలకు అందించాలో అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తాను. ఇప్పుడు ప్రజలకు అందించాల్సింది ఏమిటి? అందరికీ ఒక ఇల్లు, లేకపోతే విద్య, ఆరోగ్యము, వ్యవసాయము, ఇవన్నీ కూడా ప్రజలకు అందించాల్సిన పరిస్థితి. అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ అయ్యేదాన్ని సివిక్ ఎమ్యూనిటీస్ అంటారు. ఇప్పుడు మన గ్రామ సర్పంచులు కావచ్చు, వాళ్ళందరూ కూడా, లేకపోతే మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ట్యాక్స్లు ఎందుకు కలెక్ట్ చేస్తారు? ప్రతి ఒక్కరికి కూడా స్కూల్స్ కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఇచ్చేదానికోసం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది, అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా, ఇప్పుడు కొత్తగా ఈరోజే చూసాము, హాస్పిటల్స్ కూడా ప్రైవేటైజేషన్ పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేసేదానికి, అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్ కడతారో గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా లాభాపేక్ష అనేది ఉంటుంది. అప్పుడు ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపడతారు. సో మనకు వైద్యం అనేది ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన, కానీ అది కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ అనేది నిన్నటి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా బంద్ పెట్టే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు మనందరికీ బంద్ అయిపోయింది. అదేవిధంగా రోడ్లు కూడా ఇప్పుడు పీపీపీ విధానంలో కొత్త రోడ్లు కాదు, ఆల్రెడీ ఉన్న రోడ్లను గుంతలు పూడ్చేదానికి కావచ్చు, డెవలప్మెంట్కు మళ్ళీ అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడు. అది అప్పచెప్తే రేపు మనం ఏ రోడ్డు ఎక్కినా, ఇప్పుడు ఓన్లీ నేషనల్ హైవే పైన టోల్ కడతాం, ఇప్పుడు రేపు మనం ఏ రోడ్డు ఎక్కినా కానీ మనం ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఇంకా రోడ్లు కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. అట్లా ఇంకా ప్రతి ఒక్కటి, ఇంకా ఇప్పుడు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంటు సెంట్రల్ గవర్నమెంట్ మేము అమ్మాలని ఉన్నామని మొన్న కూడా క్లియర్గా చెప్పింది. దాన్ని ఆపేదాని భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. సో మొత్తము ఈ 10 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండేటి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ మొత్తము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన అందరూ గమనించాలని కోరుతాను. P3 అంటే అదే
P3 అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాని అర్థం ఏంటంటే మొత్తం ప్రైవేటైజేషన్.